రామ్ నారాయణ్ రామ్. ఈరోజు మనం ప్రపంచంలోని కొన్ని ప్రధాన సమస్యల గురించి చర్చించుకుందాం. తమ సమస్యలతో బాధపడుతున్నారా, లేదా మనం పరిసరాలను నిర్లక్ష్యం చేయడం పెద్ద సమస్య తెచ్చిందా? ఈ సమస్యల పరిష్కారం ఏమిటి అనే దానిపై ఈరోజు మన చర్చ ఉంటుంది. రామ్ నారాయణ్ రామ్ ఒక సబ్దర్జ సౌండ్ ఎనర్జీ. ఇందులో మొదటి రామ్ ఆకాశాన్ని, అంటే ఆకాశం లేదా హెమ్మదాన్ని సూచిస్తుంది. దాని తర్వాత నారాయణ్ అనగా అసంఖ్యాక నక్షత్రాలు, గ్రహాలు మరియు నక్షత్రాల సంబంధాన్ని సూచిస్తుంది. చివరి రామ్ అన్ని జీవజాలాలు, ప్రాణులు, మొక్కలు, చెట్లు మరియు జీవితం మొత్తం అని సూచిస్తుంది. రామ్ నారాయణ్ రామ్ యొక్క శబ్దం పూర్తి శబ్దం. దీనిలో ఆకాశం, పాతాళం, భూమి మరియు అన్ని జీవజాలాలు సమ్మిళితంగా ఉన్నాయి. ఇది ఎవరి గురించి కూడా విడిచిపెట్టకుండా ప్రతిదీ అందుకుంటుంది. రామ్ నారాయణ్ రామ్ అనే శబ్దం మనలోనే ఉన్న ఉపాధి మరియు ఆలోచనల రూపంగా ప్రతిబింబితమై ఉంటుంది. ఇది అందరికీ, ప్రతి జీవానికి అందుబాటులో ఉంటుంది. ఇది మన పిలుపును వినడం, అర్థం చేసుకోవడం మరియు మన పనులను పూర్తి చేయడంలో సహాయం చేస్తుంది. మనుషులందరూ నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచనలు చేస్తారు, కానీ అన్ని పనులను రామ్ నారాయణ్ రామ్ ఆధారంగా చేస్తాయి. మన మనసుకు నమ్మకం పెడుతూ రామ్ నారాయణ్ రామ్ను మన హృదయంలో నిలుపుకుని అది మీద ఆధారంగా అడుగులు వేయాలని మనం తెలుసుకోవాలి. ప్రపంచంలో సుమారు 400 ధర్మాలు ఉన్నాయి, కానీ ఇవి మనుషులు సృష్టించినవి మాత్రమే. ఈ మనమే ధర్మాల ఆధారంగా అనేకులే బాధపడుతున్నారని మరియు నేచర్ నిబంధనలు పాటించడం మరియు ప్రకృతిని అంగీకరించాలి అనే అవసరం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ప్రముఖ 800 కోట్ల జనాభా ఉన్న మన భూమిపై మనమే ధర్మాలు, హేతుబద్ధత లేకుండా ప్రయోజనాల కోసం కొన్ని వ్యక్తులు ప్రజలను తప్పుదోవలు పరుస్తున్నారు. ఇది సమాజానికి ఒక సవాలును సృష్టిస్తుంది. ఇప్పుడు మనం సమాజానికి ఇది ఉపయుక్తం చేసే మార్గాన్ని చూపడం, అందరినీ కలిపి ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. మనుషులు రూపొందించిన సంశోధన, సాంఘిక నియమాలు మరియు ధర్మాలు శాస్త్రీయమైనవి కాకుండా కొన్ని వ్యక్తుల ప్రయోజనాల కోసం తయారైనవి. అందువల్ల ఇది మనుషులలో అవాస్తవం మరియు చిక్కును సృష్టిస్తుంది. మరణం ఒక శాశ్వత నిజం. మనం ఎంత కాలం జీవించాలి అన్నది 6070 ఏళ్ల వరకే ఉంటుంది. ఈ చిన్న జీవితంలో కసురత, ద్వేషాలు, ఎర్రాజీలు ఎందుకు పెట్టుకోవాలి? మనం మరింత ప్రేమతో, సమర్థతతో ఒకరినొకరు ఆదుకోవడం అవసరం. ఇందుకోసం మన ఆలోచనలతో పాటు రామ్ నారాయణ్ రామ్ నిత్యం జపం చేయడం చాలా అవసరం. ఇది మన లక్ష్యానికి చేరుకోవడానికి ఒక శక్తివంతమైన మంత్రం.